Okay, well, hello everyone, welcome back, welcome to our channel Civic Adda. ఇవాళ మన సెషన్లో యాజ్ వీ హ్యావ్ మిస్డ్ యెస్టర్డేస్ సెషన్, ఇవాళ మన సెషన్లో November 7th and 8th డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. రైట్, దానికంటే ముందు మనకు వచ్చినటువంటి కమెంట్స్ గురించి మనం డైలీ మాట్లాడుకుంటాం, అది మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఓంకార్ మల్లికొండ ఆయన కమెంట్ చేశారు, వెరీ గుడ్, ఐ హ్యావ్ నోన్ హిమ్ ఆల్రెడీ, ఈవెన్ ఇన్ అనదర్ ఛానల్ ఆల్సో హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్. R. Chowdhury, Raghava Chowdhury, I guess it is a female. She has messaged us. Okay, ఈ అమ్మాయి కూడా రెగ్యులర్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ హర్. అండ్ ఆ అమ్మాయితో పాటు ఉషశ్రీ మాండవ, ఆ అమ్మాయి కూడా, శ్రీ విద్యారెడ్డి సంకేపల్లి, శ్రీ విద్యారెడ్డి అన్నటువంటి అమ్మాయి కూడా రీసెంట్గా మెసేజ్ చేశారు. సో ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ మెసేజ్డ్, కమెంటెడ్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ కమెంటెడ్. It shows that you people are listening to the session, you people are attentive to the session. దానితో పాటుగా ఇంకా మీరు రెగ్యులర్గా క్లాసెస్ ప్రిపేర్ అవ్వడం మాత్రమే కాకుండా నోట్స్ కూడా రాసుకుంటున్నారు అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. రైట్, లెట్స్ డ్వెల్ ఇన్ టు అవర్ సెషన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, వైబ్ కోడింగ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ కాలిన్స్ డిక్షనరీ ప్రకారం వైబ్ కోడింగ్ అన్నది వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025గా డిక్లేర్ చేశారు. బేసిక్లీ ప్రతి సంవత్సరం మనకి dictionary.com అని, కాలిన్స్ డిక్షనరీ అని, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అని, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, వీటన్నిటి నుంచి కొన్ని పదాలని వాళ్ళు తీసుకొని ఆ సంవత్సరంలో వచ్చినటువంటి పదాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. బేసిక్లీ ఈ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అన్నటువంటి దాన్ని ఏ బేసిస్న దీన్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం అనంటే, దానికి కొంచెం ఆ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అట్లా సెలెక్ట్ చేయటానికి కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా మారుతూ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాం, లేదనంటే ఏదైనా పదం ట్రెండింగ్లో ఉందా దానిని బట్టి వాడుతున్నారా, లేదు అవసరానికి వాడుతున్నారా, ఏదైనా జెన్జీ టర్మ్ ఉందా, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకుని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు. ఆ బేసిస్న వైబ్ కోడింగ్ అనేది వర్డ్ ఆఫ్ ది ఇయర్ యాజ్ పర్ కాలిన్స్ డిక్షనరీ. ఈ కాలిన్స్ డిక్షనరీ ప్రకారం లాస్ట్ ఇయర్ ఏదండి వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని అంటే, దట్ ఈస్ బ్రాట్. అసలు ఇక్కడ మనకి ఫస్ట్ వైబ్ కోడింగ్ అంటే ఏంటో తెలియాలి కదండి. వాట్ యు మీన్ బై వైబ్ కోడింగ్? జనరల్గా ఇప్పుడు కోడింగ్ అన్నది ఎవరు రాయగలుగుతారు? ఆ కోడింగ్ రాయాలి అని అంటే ఖచ్చితంగా ఒక పర్సన్ ఉండాలి, ఆ పర్సన్కి కూడా ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్సి కంప్యూటర్సో, బిఎస్సి కంప్యూటర్సో, లేదు అని అంటే ఇంజనీరింగ్ సైన్స్, బేసిక్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు కోడింగ్లో ఎక్స్పర్టీస్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దీని గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి ఈ వైబ్ కోడింగ్, అలా కోడింగ్ రాసేటువంటి పర్సన్స్ వేరుంటారు. వైబ్ కోడింగ్ అని ఎందుకు యూజ్ చేశారు అంటే, ఈ ఏఐలో ఎస్పెషల్లీ ఓపెన్ ఏఐ ఉంది కదా, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్. దాంట్లో ఓపెన్ ఏఐ అన్నది వన్ అమాంగ్ ద థింగ్. ఓపెన్ ఏఐ అన్నది ఓపెన్ ఏఐకి సీఈఓగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఏం చేశారు అని అంటే, ఈ ఇయర్ ఫెబ్లో ఒక పదాన్ని యూజ్ చేశారు. ఆ పదమే ఈ వైబ్ కోడింగ్. వైబ్ కోడింగ్ అంటే ఏంటంటే, రెగ్యులర్గా ప్రొఫెషనల్స్ కోడింగ్ చేసి ఒక యాప్ని డెవలప్ చేయటం కాకుండా, నార్మల్ లేమన్ లాంగ్వేజ్లో కూడా మనకున్నటువంటి, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని రకరకాల పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంత పారాగ్రాఫ్ ఇచ్చేసి దీన్ని సింప్లిఫై చేసి కన్సైజ్ చేసి 2-3 లైన్స్లో చెప్పాలన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే దాన్ని రివర్స్ చేసి చెప్పమన్నా, 2 లైన్స్ ఇచ్చి దీని గురించి ఇండెప్త్ చెప్పమన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఏఐ చేసేటువంటి పనులు. ఎక్స్క్యూజ్ మీ. అట్లా ఈ కోడింగ్ అన్నటువంటి దాంట్లో కూడా లేమన్ పీపుల్, జనరల్ కామన్ మ్యాన్ కూడా నాకు ఇట్లా కావాలి, యాప్లో ఈ అంశాలు కావాలి అని చెప్తే దాని ద్వారా ఒక యాప్ని తయారు చేసి ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ ఆ కోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి లభిస్తుంది అని చెప్పి వైబ్ కోడింగ్ అన్న పదాన్ని యూజ్ చేశారు. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డైలీ రొటీన్లో ఏ విధంగా పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది అని చెప్పి దాంట్లో ఈ వైబ్ కోడింగ్ని ఆయన యూజ్ చేశారు. అది అర్థమైంది కదా. వైబ్ కోడింగ్ అంటే నథింగ్ బట్
ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేసి మనం ఒక యాప్ని డెవలప్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేస్తూ వైబ్ కోడింగ్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది ఈ ఇయర్ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఉన్నది. జెన్జీ టర్మ్ కూడా మనం చెప్పొచ్చు. బ్రాట్ అంటే ఏంటి అని అంటే రిచ్ బ్రాట్ అని చెప్పేసి మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా వాడికి ఏంట్రా లేకపోతే ఆమెకి ఏంట్రా రిచ్ బ్రాట్రా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐ హ్యావ్ నో ఐడియా వెదర్ పీపుల్ టాక్ అబౌట్ దెమ్ ఆర్ నాట్. వీ హ్యావ్ టాక్డ్. మేము అనుకుంటూ ఉండే రిచ్ బ్రాట్ అని చెప్పి. బ్రాట్ అని అంటే మనీ వైజ్గా కానీ కాన్ఫిడెన్స్ వైజ్గా కానీ ఒక తోపు పర్సనాలిటీ అని బ్రాట్ అంటే అర్థం. అయితే ఇక్కడ బ్రాట్కి నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది. అదే 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్ యాజ్ పర్ కాలిన్స్ డిక్షనరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫర్ ద ఇయర్ 2023. ఇది ఎందుకు చెప్పాను అని అంటే మీకు ఎగ్జామినేషన్లో 2023 వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏంటి కాలిన్స్ డిక్షనరీలో అని అడగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. దాన్ని బేస్ చేసుకొని కొత్త ఇంప్రూవ్మెంట్స్, అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ వస్తున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. పార్ట్ అండ్ పార్సల్ అయిపోయిన కారణం వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ హ్యాస్ బీన్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2023. అది వర్డ్ ఆఫ్ ది ఇయర్ అయింది. ఇంకొకటి dictionary.com ప్రకారం ఇట్ ఈజ్ 67 యాజ్ పర్ dictionary.com ప్రకారం వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ 67 అంటే దాని అర్థం నేను చెప్పాను. అంటే హౌ ఆర్ యూ అని అడిగారు అనుకోండి ఎవరైనా పర్సన్ని, ఇలా అని జెస్చర్ ఇవ్వడం. అలా జెస్చర్ ఇవ్వడం అని అంటే ఓకే బాగున్నానంటే బాగున్నా, లేనంటే లేను, ఇట్లా అంటే దిస్ ఈజ్ జెన్జీ టర్మ్. అది dictionary.com ద్వారా 67 అన్నది వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2025. కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ మేనిఫెస్ట్ అనేది కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఇంకా నాట్ అట్ అనౌన్స్డ్, ఇంకా అనౌన్స్ ఏమీ చెయ్యలేదు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం వీళ్ళు డిసెంబర్లో అనౌన్స్ చేస్తారు వర్డ్ ఆఫ్ ద ఇయర్ని. లాస్ట్ ఇయర్ గమనించినట్లయితే ఇట్ ఈస్ బ్రెయిన్ రాట్ ఫర్ ద ఇయర్ 2024. బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం సరదాకని చెప్పేసి యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాలో షార్ట్స్ రీల్స్ మనం చూస్తూ ఉంటాం కదా. ఆ రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇట్స్ టైం కిల్లింగ్, టైం కన్జ్యూమింగ్ థింగ్స్. అవన్నీ టైం పాస్ కోసమే చూస్తాం కానీ మనకు తెలియకుండానే టైం కిల్లింగ్ ప్రాసెస్ అది. అట్లా ఫోన్కి లేదంటే ట్యాబ్స్కి ఇట్లాంటి వాటికి సిస్టమ్స్కి ఇట్లాంటి వాటికి మనం బాగా ఎడిక్ట్ అయిపోయి మనకి తెలియకుండానే మన బ్రెయిన్ అన్నది నంబ్ అయిపోవటం, ఆ బ్రెయిన్కి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని యూటిలైజ్ చేసుకోలేకపోవటం ఇవన్నీ జరగడం వల్ల బ్రెయిన్ రాట్ అన్న పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం వర్డ్ ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఇస్తుంది అన్నది మనం వేచి చూడాలి. ఇంకా రాలేదు. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చినప్పుడు దాని గురించి వీటన్నిటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ పూర్వీ ప్రచండ్ ప్రహార్ ఎక్సర్సైజ్. బేసిక్లీ ఇది ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. అంటే ఏంటంటే రీసెంట్గా మనకి ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ ఒకదాన్ని కండక్ట్ చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్? నేను ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లో కూడా చెప్పాను. అదేంటో నాకు చెప్పండి. ఇక్కడ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అంటే అన్ని మిలిటరీ సర్వీసెస్, అన్ని త్రివిధ దళాలన్నీ కలిసి, అది ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్. జనరల్గా మనకి ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి యూనిలేటరల్ ఉంటాయి. ఎయిదర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఏదైనా ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు అన్నీ కూడా కలిసి ఈ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అన్నీ కలిసి కండక్ట్ చేస్తే దాన్ని ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఇది కూడా ఈ ఎక్సర్సైజ్ పూర్వీ ప్రచండ్ ప్రహార్ అన్నది ఇట్ ఈజ్ ఆల్సో ట్రైలేటరల్ ఎక్సర్సైజ్. దీంట్లో త్రివిధ దళాలన్నీ పార్టిసిపేట్ చేయనున్నాయి. భారతదేశంలోనే కండక్ట్ చేయబడుతుంది ఈ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ని. అది కూడా ఎక్కడ జరుగుతుంది, ఎక్సర్సైజెస్ వచ్చినప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, ఎంత డ్యూరేషన్, దాని మెయిన్ మోటో ఏంటి, ఇంతవరకు చదువుకుంటే సరిపోతుంది. అదే కంట్రీస్ వైజ్ అనుకోండి, క్యాపిటల్ కరెన్సీ, దాంట్లో ఇంకేమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అది చదువుకోవాలి. అట్ మెచుకా అరుణాచల్ ప్రదేశ్ అట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నది ఒక బార్డర్ లైన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని కండక్ట్ చేయనున్నారు. కండక్టెడ్ బై ఈస్టర్న్ కమాండ్. అఫ్ కోర్స్
నార్త్ ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉందండి, ఇక్కడ లాస్ట్లో ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ అస్సాము, దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అన్నది ఉంటుంది కదా, ఆ అరుణాచల్ ప్రదేశ్ ఈస్టర్న్ కమాండ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? మల్టీ డొమైన్ ఆపరేషన్స్ హై ఆల్టిట్యూడ్ టెరైన్లో, ఎస్పెషల్లీ నియర్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. హై ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్ ఉంటే దానినే ఆల్టిట్యూడ్ అని అంటాము. హై ఆల్టిట్యూడ్ అంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కదా, కొండ ప్రాంతాలు అవి ఎక్కువగా ఉన్న కారణం వలన హై ఆల్టిట్యూడ్ ఆ రేంజెస్లో కూడా మనం ఏ విధంగా ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేయొచ్చు, అసలు ఎంతవరకు చేయొచ్చు అన్నటువంటి వాటిని అంచనా వేసుకుని దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్వశ్చన్ అడిగాను, దట్ ఈస్ నథింగ్ బట్ త్రిశూల్ ఎక్సర్సైజ్ 2025 గుజరాత్, రాజస్థాన్ ఈ ఏరియాస్లో దీన్ని కండక్ట్ చేశారు. మేజర్గా దీన్ని ఆర్గనైజ్ చేసేటువంటిది హెడ్ వచ్చేసి నేవీ, దాని తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్నటువంటివి అదర్ మిలిటరీ యాక్టివిటీస్ దట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. జనరల్గా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ని ఎందుకు కండక్ట్ చేస్తారు అని అంటే, ఇప్పుడు 2 దేశాల మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిందనుకోండి, ఆ మిలిటరీ ఎక్సర్సైజెస్ యొక్క పర్పస్ ఏముంటుంది అని అంటే, పర్టిక్యులర్గా ఒక దేశం ఇంకొక దేశానికి మధ్య ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది, తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ఒకళ్ళొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎప్పుడైనా ఒక వార్లైక్ యాక్టివిటీ వచ్చిందనుకోండి, ఆ బెటాలియన్ ఎంతవరకు రెడీగా ఉంది దాన్ని టెస్టిఫై చేయడానికి కూడా దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మన రాహుల్ ద్రావిడ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్గా దేనికి అపాయింట్ చేశారు అని అంటే, పరదీప్ ఫాస్ఫేట్స్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ ద్రావిడ్ని అపాయింట్ చేశారు రీసెంట్గా. అది న్యూస్. ఒక పర్సన్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు అపాయింట్ చేస్తారు, దాని పర్పస్ ఏముంటుంది అని అంటే, జనరల్గా టాలీవుడ్ పర్సనాలిటీస్, బాలీవుడ్ పర్సనాలిటీస్, హాలీవుడ్ పర్సనాలిటీస్ వీళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళతో పాటు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వీళ్ళందరినీ ఎందుకు అనంటే, ఇప్పుడు ఒకప్పుడు మనకి బూస్ట్ అని అంటే ఇమీడియట్గా ఎవరు స్ట్రైక్ అవుతారు? సచిన్ టెండూల్కర్ గారు. ఇప్పుడు కూడా ఆయన స్ట్రైక్ అవుతారు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, ఇలాంటి ట్యాగ్ లైన్స్. దానితో పాటు ఫెమిలియర్ పర్సనాలిటీస్ని అపాయింట్ చేసినప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్గా ఏం జరుగుతుంది అనంటే, ఆ బ్రాండ్ ప్రమోషన్ ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, మార్కెటింగ్ బాగా జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా అంశాలు ఉంటాయన్నమాట. అట్లా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ని అపాయింట్ చేస్తుంటారు. పరదీప్ ఫాస్ఫేట్స్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ ద్రావిడ్ గారిని రీసెంట్గా అపాయింట్ చేశారు. ఈ పరదీప్ ఫాస్ఫేట్స్ అన్నటువంటిది బేసిక్లీ ఈ ఆర్గానిక్ మాన్యూర్స్ మాత్రమే, ఫర్టిలైజర్స్ మాత్రమే తయారు చేయడం కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ని కూడా పెంపొందిస్తూ ఉంటాయి పరదీప్ ఫాస్ఫేట్స్ అన్నటువంటి కంపెనీ. రాహుల్ ద్రావిడ్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఈయనతో పాటు ఇంకా మనకి MS ధోని గారు కూడా గరుడ ఏరోస్పేస్ అన్నటువంటి దానికి బ్రాండ్ అంబాసిడర్ దీనితో పాటు బ్రాండ్ అంబాసిడర్తో పాటు ఈయనకి ఈక్విటీ పార్ట్నర్ కూడా, అంటే దాంట్లో ఈక్విటీ పార్ట్నర్ అంటే దాంట్లో భాగస్వామ్యం సభ్యుడు కూడా ఆయన. గరుడ ఏరోస్పేస్ అన్నటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దానికి మన MS ధోని గారు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి MS ధోని గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. జెమిమా రాడ్రిక్స్ రీసెంట్గా సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వెళ్ళటానికి ముఖ్య పాత్రను పోషించినటువంటి జెసికా రాడ్రిక్స్, ఈవిడ రెడ్ బుల్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. అండ్ బాలీవుడ్ పర్సనాలిటీస్లో అయితే దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా జోనస్, మన ఆలియా భట్ గారు, గుచ్చికి ఆలియా భట్ గారు, బివాల్ గరికి ప్రియాంక చోప్రా గారు, అదేవిధంగా దీపికా పదుకోన్ గారు వచ్చేసి దీపికా పదుకోన్ గారు కూడా వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్స్, అది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. దీపికా పదుకోన్ గారు ఏ బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అది కూడా కమెంట్ చేయొచ్చు. దీపికా పదుకోన్ గారిని రీసెంట్గా October 10th, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే, అది October 10th అబ్జర్వ్ చేస్తాం కదా. ఆ రోజుకి ఈవిడ స్టార్ట్ చేసినటువంటి లివ్ లాఫ్ అన్నటువంటి సంస్థ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు రీసెంట్గా దీపికా పదుకోన్ గారిని అంబాసిడర్ లాగా, అంటే దీన్ని ప్రమోట్ చేయమని, మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేయమని ఆవిడ్ని అపాయింట్ చేశారు. దిస్ హ్యాస్ బీన్ హ్యాపెన్ ఫర్ ద ఫస్ట్ టైం. దీపికా పదుకోన్ గారి గురించి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. రీసెంట్గా అక్టోబర్ మంత్లోనే ఈవిడ్ని అపాయింట్ చేశారు ఆన్ దట్ అకేషన్, October 10th వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా. అయితే దీపికా పదుకోన్ గారు ఏ బ్రాండ్కి, ఏ ఇంటర్నేషనల్ బ్రాండ్, అది ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్, ఏ బ్రాండ్కి అంబాసిడర్గా ఉన్నారు కామెంట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, ఎన్హెచ్పిసి అనేది ఏంటి, నేషనల్ హైడ్రో పవర్ కంపెనీ లిమిటెడ్. ఒకప్పుడు నేషనల్ హైడ్రో పవర్ కంపెనీ లిమిటెడ్, దానినే ఎన్హెచ్పిసి అని చెప్పేసి దానికే పేరు. గోల్డెన్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలండి, 50 years కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఒక స్టాంప్ని రిలీజ్ చేశారు, అదేవిధంగా కాయిన్ని కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే బేసిక్లీ ఇది ఫస్ట్ ఇనిషియలీ మినీరత్న ఉండేది, ఇప్పుడు నవరత్న స్థాయికి ఎదిగింది. మినీరత్న, నవరత్న, మహారత్న అని చెప్పేసి 3 ఉంటాయి. ఇది నవరత్నగా మనం చెప్పొచ్చు. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ లాల్ గారు రీసెంట్గా దీనిని రిలీజ్ చేశారు. దీనితో పాటు ఎన్హెచ్పిసికి సంబంధించిన కామిక్ బుక్, దట్ ఈజ్ ఛోటా భీమ్ ఔర్ బడా బంద్, ఛోటా భీమ్ ఔర్ బడా బంద్ అన్నటువంటి పుస్తకం, దీని హిస్టరీ, దీని బ్యాక్డ్రాప్ గురించి ఆ పుస్తకాన్ని కూడా న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది నవరత్న కంపెనీ. ఇట్ ఫాల్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఇలా అడిగారు అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ఫరీదాబాద్, హర్యానాలో ఎన్హెచ్పిసి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్న ఉన్నాయి. రీసెంట్గా ఇది 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని కంప్లీట్ చేసుకుంది. రైట్, నెక్స్ట్ వన్, సెరెనా విలియమ్స్ విన్స్ స్పెయిన్స్ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డ్. ఇక్కడ స్పెయిన్ క్యాపిటల్ కరెన్సీ ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి. సెరెనా విలియమ్స్, షీ ఈజ్ ఫ్రమ్ విచ్ నేషన్, విచ్ కంట్రీ, యుఎస్ఏకి చెందినటువంటి స్పోర్ట్స్ స్టార్. సెరెనా విలియమ్స్, షీ ఈజ్ అ టెన్నిస్ స్టార్, మనందరికీ తెలుసు. సెరెనా విలియమ్స్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అంటే టెన్నిస్ స్పోర్ట్. రీసెంట్గా స్పెయిన్ దేశపు ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డ్, ఇది రాయల్ ఆనర్గా మనం చెప్పొచ్చు. స్పెయిన్ నుంచి ఈవిడకి రాయల్ ఆనర్ లభించింది. బేసిక్లీ ఈ రాయల్ ఆనర్ అనేది కేవలం స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి మాత్రమే కాదు, ఇంకా వేరే వాళ్ళకు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళకంటూ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కనబరుచుకున్నటువంటి వాళ్ళకి ఈ ఆనర్ని అందజేస్తూ ఉంటుంది స్పెయిన్ దేశం అన్నది. సెరెనా విలియమ్స్ గారు ఆల్రెడీ చాలా ఇంటర్నేషనల్ గ్రాండ్ స్లామ్స్ని గెలుచుకున్నారు అండ్ రిటైర్ కూడా అయిపోయారు ఆవిడ. వింబుల్డన్ స్టార్ అన్న, టెన్నిస్ స్టార్ అన్న, బోత్ ఆర్ సేమ్. టెన్నిస్కే రకరకాల పేర్లు ఉంటాయి, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్. యూకేలో ఆడితే దాన్ని వింబుల్డన్ అని చెప్పేసి అంటాం. ఇట్లా యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఇట్లా టోటల్గా నాలుగు ఉంటాయి కదా టెన్నిస్లో. ఆ విధంగా ఈవిడ వింబుల్డన్ ప్లేయర్ రీసెంట్గా ఆస్ట్రియస్ అవార్డుని అందుకున్నారు. అండ్ ఈవిడ గురించి చెప్పాలి బ్యాక్ డ్రాప్ అని అంటే 23 సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్, 23 సార్లు ఈ టైటిల్ని గెలుచుకున్నారు. దానితో పాటు ఈవిడ రీసెంట్గా ఈ కింగ్ ఫిలిప్ 6 ఆయన నుంచి అవార్డు అందుకున్నారు. ఆవిడ అవుట్ స్టాండింగ్ రికార్డ్ వచ్చేసి ఎన్ని సింగిల్స్ టైటిల్స్ని గెలుచుకున్నారు ఆవిడ ఒంటరిగా అని అంటే 73. మిక్స్డ్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అట్లా కాకుండా సింగిల్ 73 టైటిల్స్. 4 సార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని ఈవిడ సాధించారు. అండ్ ఈవిడ ఎప్పుడు రిటైర్ అయిపోయారండి అని అంటే 2022 యుఎస్ ఓపెన్ తర్వాత ఈవిడ రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ ఈవిడ. రైట్, నెక్స్ట్ వన్, మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు 2025. మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు 2025. యువ సైంటిస్ట్ అంటే పేరుకి తగ్గట్టే అర్థం కావాలి. 40 years లోపు ఎవరైతే ఒక పర్టిక్యులర్ రంగంలో సైంటిఫిక్ యాక్టివిటీస్, రీసెర్చ్ని కండక్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని అందజేస్తూ ఉంటారు. మనోహర్ పారికర్ గారు వచ్చేసి ఎవరు, హూ ఈజ్ ఈయన ఇదివరకు మన భారతదేశానికి డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు మనోహర్ పారికర్ గారు అండ్ గోవాకి
చీఫ్ మినిస్టర్గా కూడా మనోహర్ పారికర్ గారు వర్క్ చేశారు. కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ అవార్డుని అందజేస్తూ వస్తున్నారు. మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు ఎవరికి లభించింది అనంటే ఇట్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ టు డాక్టర్ సాయి గౌతమ్. డాక్టర్ సాయి గౌతమ్కి ఈ అవార్డుని అందజేశారు. అది కూడా ఎవరికి, దేనికోసం అండి అనంటే కంప్యూటేషనల్ మెటీరియల్ సైన్స్. దీంట్లో రివార్డు చాలా చాలా ముఖ్యం. రివార్డు వచ్చేసి ఎంత, 5 lakhs ప్లస్ సైటేషన్. కంప్యూటేషనల్ మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల్లో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని అందజేస్తూ ఉంటారు. రైట్, నెక్స్ట్ వన్, యుఎస్ టెస్ట్ ఫైర్స్ Minuteman III ICBM. ICBM ఫుల్ ఫామ్ ఏంటి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. దట్ ఈస్ వన్. Minuteman III, Minuteman అన్న పేరు ఎందుకు వచ్చింది అనంటే వితిన్ అ మినిట్, ఒక్క నిమిషంలోనే ఆ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నది కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్ళగలదు. అంటే నిమిషంలో క్విక్గా యాక్షన్ చేస్తుంది అన్న ఉద్దేశంతో Minuteman అని చెప్పి దానికి పేరును పెట్టారు. ఆల్రెడీ Minuteman III అన్నది ఎప్పుడో లాంచ్ చేశారు. కాకపోతే రీసెంట్గా దాన్ని కొంచెం అప్డేట్ చేసి మరలా టెస్ట్ ఫైర్ చేశారు బై యుఎస్ గవర్నమెంట్. Minuteman III ఈజ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే పేరుకి తగ్గట్టు ఇక్కడ మనకి అర్థమైపోవాలి. ఇంటర్ కాంటినెంటల్ అంటే ఏంటి, ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్ మీదకి బ్యాలిస్టిక్ మిసైల్స్ని వదలడం. బ్యాలిస్టిక్ మిసైల్స్లో టోటల్గా 3 రకాలు ఉంటాయండి. ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్, ఇంకొకటి క్రూజ్ మిసైల్, ఇంకొకటి ఏంటి అనంటే హైపర్సోనిక్ మిసైల్. ఇవి మిసైల్స్లో ఉన్న రకాలు. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే ఇప్పుడు మిసైల్ని మనం రిలీజ్ చేసినప్పుడు ఇట్లా పారాబోలిక్ పాత్లో వెళ్తే దీనినే బ్యాలిస్టిక్ మిసైల్ అని అంటాం. అలా కాకుండా స్ట్రైట్గా వెళ్ళాయనుకోండి ఆ మిసైల్ని క్రూజ్ మిసైల్ అని చెప్పేసి అంటాం. అలా కాకుండా స్ట్రైట్గా వెళ్తూ ఎక్కువ సౌండ్ చేసుకుంటూ వెళ్ళాయనుకోండి, హై సౌండ్, ఎక్కువ సౌండ్తో వెళ్తే దానిని హైపర్సోనిక్ మిసైల్ అని చెప్పేసి చెప్తాం. ఇట్లా బ్యాలిస్టిక్ మిసైల్, క్రూజ్ మిసైల్ 2 types. ఇది వచ్చేసి బ్యాలిస్టిక్ మిసైల్. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని ఎందుకు అన్నామంటే ఒక ఖండం నుంచి ఇంకో ఖండం మీద, ఇప్పుడు ఏషియా, ఆఫ్రికా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్టికా, ఇవన్నీ 7 ఖండాలు కదండి. ఒక ఖండం నుంచి ఇంకో ఖండం మీదకి. ఇప్పుడు జనరల్గా మిసైల్ అని అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మిసైల్ని రిలీజ్ చేయటం వేరు, ఖండాలు దాటేసి రిలీజ్ చేయటం అన్నది చాలా పెద్ద విషయం. ఇక్కడ Minuteman III విషయంలో ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాలి. రీసెంట్గా ఇప్పుడు ఈ ఆర్మ్స్ గురించి, ఆర్మ్స్ని వాడకం గురించి తక్కువ చేయాలని చెప్పేసి గ్లోబల్ లెవెల్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుఎస్ గవర్నమెంట్, యుఎస్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన రీసెంట్గా ఒక వ్యాఖ్యానించారు, ఒక స్టేట్మెంట్ ఏం పాస్ చేశారంటే మేము వీఆర్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆర్మ్స్ డీలింగ్ ఆర్ న్యూక్లియర్ వెపన్స్, కానీ మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు, మేము ఒక 150 రెట్లు ఏదైనా ఒక ఖండాన్ని ధ్వంసం చేయాలంటే 150 రెట్లు ఎక్కువ క్యాపబిలిటీస్, ఎక్కువ పవర్ మా దగ్గర ఉంది, ఎక్కువ న్యూక్లియర్ పవర్ మా దగ్గర ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. అంటే చెప్పకనే చెప్తున్నారు మా దగ్గర ఇంత పవర్, న్యూక్లియర్ పవర్ ఇంత ఉంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. దట్ ఈజ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBM. అది ఇక్కడ సమ్ 27,000 కిలోమీటర్స్ వరకు ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నది ట్రావెల్ చేయగలదు. అంటే ఇప్పుడు జస్ట్ మనం ఎక్కడైతే పడేయాలో దాన్ని ఆ టార్గెట్ సెట్ చేసి వదిలేయాలి, ఆ మిసైల్ అన్నది వెళ్ళిపోతుంది. బ్యాలిస్టిక్ మిసైల్ ఇట్లా పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. దట్ ఈస్ బ్యాలిస్టిక్ మిసైల్. ఆ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ దాని పేరే Minuteman III. మీకు దీని గురించి ఎగ్జామినేషన్లో ఏ కంట్రీ అని అడగొచ్చు, లేదా కంట్రీ ఇచ్చేసి దాని పేరు అడగొచ్చు, అది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని అడగొచ్చు, దాని యావరేజ్గా ఎన్ని కిలోమీటర్స్ అది ట్రావెల్ చేయగలదు, ఇట్లా ఏ రకంగా అయినా అడగొచ్చు. Minuteman అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఒక నిమిషంలో అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలదు కాబట్టి దానికి ఆ పేరు. నెక్స్ట్ వన్, పింక్ సహేలీ. పింక్ సహేలీ అన్నటువంటి దాన్ని రీసెంట్గా న్యూఢిల్లీ గవర్నమెంట్, మనకి ఫ్రీ బస్ సర్వీసెస్ ఉన్నాయి కదండి, మన తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది, ఒడిశాలో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఇట్లా రకరకాల ప్లేసెస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్లో మనకి ఇవి ఫ్రీ బస్సు సర్వీసెస్ అన్న ఉన్నాయి.
అంటే విత్ ఇన్ ద సిటీ మీరు సిటీ బస్సెస్ని ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా విత్ ఇన్ స్టేట్, ఇప్పుడు మన తెలంగాణ స్టేటే తీసుకున్నాం అనుకోండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అని అన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ బస్ త్రూ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. మహిళలు మాత్రమే, ఫీమేల్స్కి మాత్రమే, మేల్స్కి కాదు. అలాగే ఇక్కడ ఈ పింక్ సహేలి అన్నది ఇట్ ఈస్ దిస్ ఇనిషియేటివ్. ఇది కూడా సేమ్ ఏంటి అని అంటే ఫ్రీ బస్సు సర్వీస్ ప్రొవైడ్ చేయడమే. న్యూఢిల్లీలో దీనిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎవరైతే 12 సంవత్సరాలు అండ్ మోర్ దాన్ 12 ఇయర్స్, 12 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాల పైబడినటువంటి మహిళలు అందరూ కూడా ఈ ఫ్రీ బస్ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీనితో పాటు విమెన్ మాత్రమే కాదు, ట్రాన్స్జెండర్స్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఢిల్లీ ఈ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. మహిళలకు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ బస్ సర్వీస్. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ నేమ్స్తో మనకి ఫ్రీ బస్సు సర్వీసెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని పేర్లను ఇక్కడ మెన్షన్ చేశాను. మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణ, స్త్రీ శక్తి స్కీమ్ ఆంధ్రప్రదేశ్, శక్తి స్కీమ్ కర్ణాటక. రేఖా గుప్తా గారు వచ్చేసి ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు పనిచేస్తున్నారు, ఢిల్లీకి సీఎంగా. ఈవిడ ఢిల్లీకి 8వ ఫీమేల్ చీఫ్ మినిస్టర్, 4th ఫీమేల్ చీఫ్ మినిస్టర్. దీని గురించి కూడా క్వశ్చన్ రావచ్చు మీకు ఢిల్లీ సంబంధించి. ఈవిడ 4వ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ కదండి. మొట్టమొదటి ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను కాబట్టి సుష్మా స్వరాజ్ గారు, షీ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. తర్వాత షీలా దీక్షిత్ గారు, తర్వాత రీసెంట్గా అతిషి మర్లేనా గారు. వీళ్ళ ముగ్గురు ఫీమేల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ అన్నది యూనియన్ టెరిటరీ కదా, మరి యూనియన్ టెరిటరీకి చీఫ్ మినిస్టర్స్ ఉంటారా? జనరల్గా యూనియన్ టెరిటరీ అన్నది ఇట్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్ హయాంలోకి వస్తుంది. కాకపోతే కొన్ని యూటీస్ మాత్రమే లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఈ ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి, వీటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఉంది. అంటే అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా ఉంటారు అని అర్థం. వీళ్ళ ముగ్గురు. ఇక్కడ ఒక క్వశ్చన్ నాకు కమెంట్ చేయండి. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా? హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఇండియా? ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఈవిడ పనిచేశారు. ఎవరు ఆవిడ? ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్గా ఎవరు వర్క్ చేశారు? కమెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ వన్, ఇథియోపియా ప్లాన్స్ టు అడాప్ట్ ఇండియాస్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఈ మిషన్ అన్నది ఇథియోపియాలో కూడా ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఈ ఇథియోపియా అన్నటువంటిది ఈ దేశంలో అసలు బేసిక్లీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకున్నారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని ఎన్హాన్స్ చేసి భారతదేశంలో ఏ విధంగా అయితే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేసి ఇదంతా చేశారో, ఇక్కడ కూడా ఇథియోపియాలో కూడా అదే విధంగా ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే మన అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ని ప్రొవైడ్ చేయడమే ప్రధాన లక్ష్యంగా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దీని బ్యాక్డ్రాప్ కూడా చదువుకోవాలి ఇప్పుడు మనం. ఇథియోపియా క్యాపిటల్ కరెన్సీ ఏంటి? దీస్ ఆర్ కాంపోనెంట్స్. సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేయడం. ఓకే, ఇథియోపియా క్యాపిటల్ కరెన్సీ ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి. వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ ఇథియోపియా? క్యాపిటల్ కరెన్సీ ఏంటి? దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ని 2011 సంవత్సరంలో లాంచ్ చేశారు యాజ్ NRLM, జస్ట్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అన్న పేరుతో 2011 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ అది కూడా ఇంపార్టెంటే. బై రీస్ట్రక్చరింగ్ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరోజ్గార్ యోజన అన్నది ఇంకా ఇనీషియల్ నేమ్. దాని తర్వాత NRLM, దానిని మరలా DAY దీన్ దయాల్ అంత్యోదయ యోజన NRLM అన్న పేరుతో ఏ సంవత్సరంలో మార్చారు? 2016 సంవత్సరంలో మార్చారు. ఇట్ ఫోకసింగ్ ఆన్ వాట్? సస్టైనబుల్ లైవ్లీహుడ్స్, ఫినాన్షియల్ ఇంక్లూజన్. సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ అంటే
మనకున్నటువంటి రిసోర్సెస్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటూనే ఫ్యూచర్లో కూడా పనికొచ్చేలాగా వాడుకోవడమే సస్టైనబిలిటీ. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటండి, ఎక్కడో రిమోటెస్ట్ విలేజ్లో ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఫినాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించడమే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అనంటే జన్ధన్ యోజన ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. అండ్ సోషల్ మొబిలైజేషన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సోషల్ మొబిలైజేషన్ అంటే ఇప్పుడు ప్రజల్లో, ఒక ఏరియాలో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొని రావడానికి త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. SHGs అంటే డ్వాక్రా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే. డ్వాక్రా ఫుల్ ఫామ్ ఏంటండి, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, దట్ ఈస్ డ్వాక్రా. జాయింట్లీ ఫండెడ్ బై, దీనికి ఫండింగ్ అన్నది సెంటర్ నుంచి వస్తుంది, స్టేట్ నుంచి కూడా దీనికి ఫండింగ్ వస్తుంది. అలైన్స్ విత్ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ప్రతీకగా ఇది పనిచేస్తుంది అని అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1 జీరో పావర్టీ, దట్ ఈజ్ SDG 1. 5 వచ్చేసి ఏంటి అని అంటే జెండర్ ఈక్వాలిటీ, దట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5, నో పావర్టీ, జెండర్ ఈక్వాలిటీ. ఈ రెండు SDG 1, SDG 5. అదేవిధంగా దీనితో పాటు ఓకే, దీని క్యాపిటల్ కరెన్సీ ఏంటో చెప్పమన్నాను కదా, హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ హియర్. అడిస్ అబాబా అండ్ బెర్, ఇవి క్యాపిటల్ కరెన్సీస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇథియోపియా కూడా దీన్ని లాంచ్ చేస్తుంది, అది ఇంపార్టెంట్ న్యూస్, రైట్. నెక్స్ట్ వన్, సి ఎక్సర్సైజ్ మిలాన్ 2026. బేసిక్లీ మిలాన్, దిస్ ఈజ్ ఉర్దూ టర్మ్. మిలాన్ అని అంటే కన్ఫ్లుయెన్స్, గ్యాదరింగ్ అనమాట. అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయితే దానిని మిలాన్ అని చెప్పేసి చెప్తాం. ఎక్సర్సైజ్ మిలాన్ 2026. ఈ ఎక్సర్సైజ్ అన్నది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీనిని కండక్ట్ చేస్తూ ఉంటారు. మన భారతదేశమే హోస్ట్గా ఉంటుంది. ఇనీషియల్లీ కొన్ని దేశాలు మాత్రమే, ఒక 4-5 దేశాలు మాత్రమే మిలాన్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసేవారు, దీంట్లో పార్టిసిపేట్ చేసేవారు. మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, నేవీనా, ఆర్మీనా, ఎయిర్ ఫోర్సా? మిలాన్ అన్నది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కమెంట్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ అన్నది ఇనీషియల్లీ కొన్ని దేశాలు మాత్రమే ఉండేవి, ఇప్పుడు మల్టిపుల్ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మిలాన్ ఎక్సర్సైజ్ 2026 నెక్స్ట్ 2026 సంవత్సరంలో జరగబోతుంది. అది కూడా ఎక్కడండి అనంటే వైజాగ్లో. ఎన్నో ఎడిషన్ అండి ఇది అనంటే 13th ఎడిషన్. లాస్ట్ ఎడిషన్ దట్ ఈజ్ 12th ఎడిషన్ ఏ ఇయర్లో జరిగింది, 2024లో జరిగింది. అది కూడా మనకి వైజాగ్లోనే జరిగింది. దీంట్లో 2 ఫేజెస్ ఉంటాయండి, 2 లెవెల్స్లో జరుగుతాయి. ఒకటి సీ ఫేజ్, ఇంకొకటి హార్బర్ ఫేజ్. సీ లెవెల్లో ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతుంది, హార్బర్ లెవెల్లో కూడా ఇంకొక టైప్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతుంది. ఇట్ ఈజ్ బైఎన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ఇండియన్ నేవీ సిన్స్ ద ఇయర్ 1995. హార్బర్ లెవెల్, సీ ఫేజ్ 2 ఉంటాయి. ఇట్ బిగాన్ విత్ 4 నేవీస్, 4 నేవీస్తో స్టార్ట్ అయింది ఇనీషియల్లీ పోర్ట్ బ్లెయిర్ దగ్గర, అండ్ హెస్ గ్రోన్ ఇంటూ ఎ ప్రీమియర్ గ్లోబల్ ఈవెంట్ విత్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ 40 దేశాలు. 4 దేశాలతో స్టార్ట్ అయినది, 40 దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని ముందు తీసుకెళ్తూ ఉన్నాయి. ఫ్రమ్ ఇండో పసిఫిక్ రీజియన్, ఆఫ్రికన్ రీజియన్, యూరోపియన్ అండ్ ఏషియన్ రీజియన్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దట్ ఈస్ ఏషియన్ రీజియన్, రైట్. నెక్స్ట్ ఈ 2 కరెంట్ అఫైర్స్ ఏంటి అని అంటే RBI 2 బ్యాంక్స్ మీద పెనాల్టీని విధించింది. వాట్ ఈస్ దట్ బ్యాంక్? ఒక బ్యాంక్ వచ్చేసి ఏంటి అని అంటే RBI ఇంపోజెస్ మానిటరీ పెనాల్టీ ఆన్ ప్రభని డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మహారాష్ట్ర. బేసిక్లీ ఇవి రెగ్యులేటరీ కంప్లైంట్స్ అంటే ఏంటంటే RBI కొన్ని గైడ్లైన్స్ని ఇస్తుంది. ఆ RBI ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అటు ఇటుగా అవకతవకలు చేసి పనిచేశారనుకోండి ఏదైనా బ్యాంక్, అప్పుడు అలాంటి బ్యాంక్ మీద రెగ్యులేటరీ కంప్లైంట్స్ అంటే దాని మీద పెనాల్టీని విధిస్తుంది. ఆ పెనాల్టీని కూడా ఇప్పుడు దాన్ని వైవ్ ఆఫ్ చేయాలి అని అంటే దానికి కూడా కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఎందుకు వైవ్ ఆఫ్ చేయాలి అని కూడా మీరు రాసి RBIకి ప్రొవైడ్ చేయాలి. RBI సాటిస్ఫై అయినట్లయితే పెనాల్టీని కట్టక్కర్లేదు, లేదు అనంటే మీరు పెనాల్టీని పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే శాంక్షన్డ్ సర్టెన్ డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్, డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్ని కొన్నిటిని ప్రొవైడ్ చేసింది, అవసరం లేనివి. ఇంకొకటి ఫెయిల్ టు పుట్ ఇన్ ఏ ప్లేస్ రోబస్ట్ సాఫ్ట్వేర్, సరైనటువంటి సాఫ్ట్వేర్ని వీళ్ళు అందజేయలేకపోయారు. వెన్ ద ట్రాన్సాక్షన్స్ వర్ ఇన్కన్సిస్టెంట్ విత్ రిస్క్ కేటగరైజేషన్ అండ్ అప్డేటెడ్ ప్రొఫైల్ ఆఫ్ కస్టమర్స్ ప్రొఫైల్ని అప్డేట్ చేయటంలో, అదేవిధంగా ఈ రోబస్ట్
రోబస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఒక ఈ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ని అరికట్టేటువంటి సాఫ్ట్వేర్ ఒకదాన్ని ప్రొవైడ్ చేయలేక విఫలమయ్యి ఇది ఇంత పెనాల్టీ. ఎంత అండి పెనాల్టీ? దట్ ఈస్ మానిటరీ పెనాల్టీ ఆఫ్ 1.5 lakh రూపీస్ మానిటరీ పెనాల్టీని విధించింది ఆర్బీఐ దీని మీద. రైట్, ఇంకొక బ్యాంక్ వచ్చేసి ఏంటి అని అంటే లాతూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మహారాష్ట్ర. లాతూర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్ మీద ఆర్బీఐ పెనాల్టీని విధించింది. ఎంత? 8 lakh రూపీస్ పెనాల్టీని విధించింది. ఇది దేనికోసం? శాంక్షన్డ్ అండ్ రెన్యూడ్ సర్టెన్ డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్, దానితో పాటు ఫెయిల్డ్ టు అప్లోడ్ కేవైసీ రికార్డ్స్, నో యువర్ కస్టమర్ రికార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైనందుకు గాను ఆర్బీఐ ఈ మహారాష్ట్ర నుంచి 2 కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద, ఒక బ్యాంక్ మీద 1.5 lakh, ఇంకో బ్యాంక్ మీద 8 lakhs పెనాల్టీని విధించారు. రైట్, నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే మాల్దీవ్స్ జనరేషనల్ టొబాకో బ్యాన్ని విధించినటువంటి మొట్టమొదటి దేశంగా, జనరేషనల్ టొబాకో బ్యాన్ని విధించిన మొట్టమొదటి దేశంగా ఏది రీసెంట్గా న్యూస్లో ఉంది అని అంటే దట్ ఈస్ మాల్దీవ్స్. మాల్దీవ్స్ క్యాపిటల్ కరెన్సీ ఏంటండి? మాలే ఈజ్ ద క్యాపిటల్ సిటీ. కరెన్సీ ఏంటి? మాలే ఈజ్ ద క్యాపిటల్ సిటీ. అండ్ వాట్ అబౌట్ కరెన్సీ గురించి తెలిసినట్లయితే మీరు కమెంట్ చేయొచ్చు. మాల్దీవ్స్ జనరేషనల్ టొబాకో బ్యాన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్రెడీ టీనేజ్లో ఉన్నటువంటి పిల్లల నుంచి మొదలు పెడితేనే వాళ్ళు నెక్స్ట్ తరం అవుతారు కదా, వాళ్ళ తర్వాత తరాల వాళ్ళకి కూడా అట్లా తర్వాత తరాల వాళ్ళని కూడా టొబాకోని యూజ్ చేయకుండా, టొబాకో ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సిగరెట్సే అవ్వాల్సిన అవసరం లేదు, సిగరెట్ రిలేటెడ్ పాన్ మసాలా, గుట్కా, ఇవన్నీ ఈ టొబాకో రిలేటెడ్ అన్నిటినీ కూడా బ్యాన్ చేయాలి. అసలు వాళ్ళు కొనుగోలు చేయొద్దు, అమ్మొద్దు, అమ్మకుండా కొనుగోలు చేయకుండా వాళ్ళకు అందుబాటులో ఉండకుండా చేయాలన్న దాంతోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పటి నుంచి అని అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ November 1st ఆన్వర్డ్స్. ఏ ఏజ్ పిల్లలు అని అంటే January 1st 2007 సంవత్సరం ఆల్ ఇండివిజువల్స్ బోర్న్ ఆఫ్టర్ 1st January 2007 సంవత్సరం తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళెవరికి కూడా కొనుగోలు, యూజింగ్, బయ్యింగ్ ఆర్ సెల్లింగ్, వాళ్ళు వాడకూడదు, కొనకూడదు, అమ్మకూడదు. ఇన్ 2022 ఆల్రెడీ మాల్దీవ్స్ అన్నది ఇట్ హాజ్ మేడ్ ఇల్లీగల్ ఫర్ ఎనీవన్ టు ఇంపోర్ట్. అసలు వీటిని అమ్మడమే ఇల్లీగల్ చేసింది. అండ్ ఈ సిగరెట్స్ అన్న, వేప్స్ అన్న సేమ్ అవే. ఈ సిగరెట్స్ అని అంటే దాంట్లో టొబాకో ఏముండదు, కాకపోతే ఫ్లేవర్ ఉంటుంది, మనం పీల్చుకొని ఆ పొగ కూడా నార్మల్గా దీంట్లో పొగ అని అంటే టొబాకో దాంట్లో నికోటిన్ ఇంకా వేరేవేమో ఉంటాయి ఐ గెస్. సో వాటిని ర్యాప్ చేసి స్మోక్ చేసినప్పుడు స్మోక్ లెవెల్లో బయటకు వస్తుంది, ఇన్హేల్ చేస్తారు కొంతమంది, స్మోక్ అవుట్ చేస్తారు కదా. బట్ ఇక్కడ స్మోక్ ప్లేస్లో ఏమొస్తుంది అని అంటే వాటర్ వస్తుంది, స్మోక్ రాకుండా వాటర్ వేపర్ వస్తుంది, దట్ ఈస్ వేప్స్. ఎలక్ట్రానిక్ ఈ సిగరెట్స్ అంటే నథింగ్ బట్ అది. కాకపోతే ఒక రీసెర్చ్ ద్వారా ఏం తెలిసింది అని అంటే ఆ వేప్స్, ఆ ఈ సిగరెట్స్ ద్వారా కూడా పిల్లలు ఎడిక్ట్ అయిపోయి, చిన్న లెవెల్ నుంచి ఎడిక్ట్ అయిపోయి దాని తర్వాత ఆ వేప్స్ ఎక్కడ దాకా దారితీస్తుంది అని అంటే సిగరెట్స్ స్మోక్ చేసి దానికి ఎడిక్ట్ అయిపోయేంతవరకు దారితీస్తుందని చెప్పి వేప్స్ని కూడా చాలా దేశాలలో బ్యాన్ చేశారు. కొన్ని దేశాల్లో సరే సిగరెట్స్కి అలవాటు అయ్యి వాళ్ళు తప్పించుకోలేనటువంటి పరిస్థితులు, అలవాటు మాంచుకోలేని పరిస్థితిలో ఉంటే వేప్స్ని కొన్ని దేశాల్లో ఇట్ ఈస్ అలౌడ్. వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈజ్ ఆన్ May 31st. ఓకే, మన భారతదేశంలో నేషనల్ టొబాకో బోర్డ్ ఉంది కదా, ఇది ఎక్కడ ఉన్నది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. చాలా ఫేమస్ ఆ సిటీ, అదే డిస్ట్రిక్ట్ కూడా ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నేషనల్ టొబాకో బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఈయన చెఫ్ సంజయ్ కపూర్ కదా, సంజీవ్ కపూర్, రైట్, సంజీవ్ కపూర్ పేరే మార్చేసినట్టు ఎంత ఫీల్ అవుతాడో ఏమో. సంజీవ్ కపూర్ ఈయనకి రీసెంట్గా ఒక అవార్డు లభించింది, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ద్వారా ఒక అవార్డు లభించింది. అదేంటి అని అంటే
టాప్ అగ్రి ఫుడ్ పయనీర్. టాప్ అగ్రి ఫుడ్ పయనీర్ అని ఎందుకన్నారంటే ఈయన బేసిక్లీ షెఫ్, మాస్టర్ షెఫ్ లాగా. ఈయన డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్ స్టైల్స్లో వండటం మాత్రమే కాకుండా దానితో పాటు న్యూట్రిషనల్ వాల్యూ కలిగినటువంటి ఫుడ్ని ఈయన ప్రొవైడ్ చేసేవారు. స్కూల్స్లో చదువుకునేటువంటి స్టూడెంట్స్కి సప్లై చేసేవారు. ఆ విధంగా డీపర్ ఛాలెంజెస్ ఇన్ ఇండియాస్ న్యూట్రిషనల్ అండ్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్. ఈయన స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ ఏంటి అనంటే న్యూట్రీ పాఠశాల అన్నటువంటిది ఈయన స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివ్ విచ్ కనెక్ట్స్ స్కూల్స్ని, ఫార్మర్స్ని, న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ని సప్లై చేసేవారు అనమాట. ఆ విధంగా ఈ హాజ్ రిసీవ్డ్ దిస్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్. అసలు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1986. దీన్ని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లోవా, యుఎస్ఏలో ఉన్నాయి, బై నార్మన్ బోర్లాగ్. Who is Norman Borlaug? He is considered as father of green revolution అని నార్మన్ బోర్లాగ్కి పేరు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. మన భారతదేశంలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారు తెలిస్తే ఇది కూడా కమెంట్ చేయండి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1986. హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏ. నార్మన్ బోర్లాగ్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డుని అందజేస్తూ ఉన్నారు ఇట్లా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. టుమారో ఈజ్ సండే, విల్ బీ హ్యావింగ్ హాలిడే. ఓకే, విల్ బీ మీటింగ్ ఫర్ అనదర్ సెషన్ దట్ ఈస్ ఆన్ మండే. అంటిల్ దెన్ ఈ నేను అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ సివిక్ అడ్డా. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. అండ్ మీకు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ త్వరలో ఉంది కదా, దాని గురించి కూడా మనం స్పెషల్ వీడియో చేయబోతున్నాం. కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేసుకోకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా ఏ సోర్స్ నుంచి అయితే మీకు జెన్యూన్ అనిపిస్తుందో డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేసినా పర్వాలేదు, కానీ ఫాస్ట్గా రివైజ్ చేసుకొని ఇప్పుడు నోట్స్ మేకింగ్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అందుకే ముందు నుంచి రెడీగా నోట్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ టైంలో రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా వీడియోస్ చూసుకొని మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. సాధ్యమైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ రివైజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.